హలో అండి, వెల్కమ్ టు నెల్లూరు ల్యాండ్ వాల్యూ ఛానల్. ఇప్పుడు మీరు చూస్తున్నది నెల్లూరులోని ధనలక్ష్మీపురంలో మా ఛానల్ ద్వారా మెటీరియల్ కాంట్రాక్ట్ తీసుకుని సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేసినటువంటి 15వ డీల్ అండి. దీన్ని భూమి పూజ దగ్గర నుండి కస్టమర్ కోరుకున్న విధంగా కట్టించాము. ఇది ఈస్ట్ ఫేసింగ్ కలిగి ఉంది. 25 అంకణాల ప్లాట్లో 36 అంకణాలు కన్స్ట్రక్షన్ చేయించుకున్నారు. ఈ డీల్ ఎలా జరిగింది అంటే, మా ఛానల్లో ఒక రీసేల్ హౌస్ని చూసి దాన్ని కొనడానికి వచ్చిన జడ్జి గారు అది కుదరకపోయేసరికి మెటీరియల్ కాంట్రాక్ట్ ద్వారా G+1 హౌస్ని కట్టించుకున్నారు. అది ఎలా అంటే, మొదట్లో జడ్జి గారిని తెలియక అన్నా అని పిలిచినందుకు సారీ చెప్పగా, ఓహో నువ్వేనా ఈ రీసేల్ హౌస్ వీడియోని యూట్యూబ్లో పెట్టింది, పర్వాలేదు నువ్వు నన్ను అన్నానే పిలువు తమ్ముడు, ఐఎమ్ హ్యాపీ అని ఒక బ్రదర్ల షోల్డర్ మీద చేయి వేశారు. ధనలక్ష్మీపురంలో 95 లక్షలు కలిగిన రీసేల్ హౌస్ ఇదేనండి. దీన్ని చూసి 91 లక్షలకు ఫైనల్ చేయమని టోకెన్ అడ్వాన్స్ నాకు పంపించారు. నేను వెంటనే హౌస్ ఓనర్కి కాల్ చేయగా ఓకే 91 లక్షలకి ఇస్తామని చెప్పి మమ్మల్ని హోల్డ్లో పెట్టుకుని వేరే వాళ్లకు 92 లక్షలకి ఇవ్వడానికి ట్రై చేస్తున్నారు. ఇట్స్ ఓకే, వాళ్ళ ప్రాపర్టీయే కదా, ఎంతకైనా అమ్ముకోవచ్చు. కానీ వాళ్ళు చెప్పిన రీజన్స్ అయితే కరెక్ట్గా అనిపించలేదు. ఓసారి డాక్యుమెంట్స్ మిస్ అయ్యాయని, ఇంకోసారి ఫ్యామిలీ ట్రిప్ వెళ్తున్న 1 మంత్ వెయిట్ చేయమని, మరోసారి వేరే వాళ్ళు కూడా అడుగుతున్నారని రకరకాలుగా చెప్పడంతో నాకు డౌట్ వచ్చి జడ్జి గారికి కాల్ చేసి, అన్న ఒకవేళ మనం 1 మంత్ వెయిట్ చేస్తే మనకి ఇస్తారని గ్యారంటీ లేదు, ఎందుకంటే వేరే వాళ్లకు 92 లక్షలకి ఇవ్వడానికి ఇలా రకరకాల రీజన్స్ చెప్తున్నారు. వాళ్ళ హౌస్ వాల్యుబులే కావచ్చు, కానీ మీరు పెట్టబోయే 91 లక్షలు వాల్యుబులే, మీ టైం కూడా వాల్యుబులే కన్నా వెయిట్ చేయించి మనకు హ్యాండ్ ఇస్తారేమో, సో మనమే డ్రాప్ అయిపోతాం, మీకు వేరే హౌస్ చూపెడతాను, లేదా కొంచెం లేట్ అయినా పర్వాలేదు అంటే మీకు నచ్చినట్లు 100% మీ చాయిస్ ప్రకారమే హౌస్ కట్టిస్తానని చెప్పగా, సరే తమ్ముడు నువ్వు దగ్గరుండి కట్టిస్తానంటే నాకు ఓకే అని చెప్పారు. మరి నాకు పంపిన టోకెన్ అడ్వాన్స్ని రిటర్న్ చేస్తాను అంటే, వద్దు తమ్ముడు నాకు హౌస్ని సెట్ చేసి దానికి నువ్వే ఈ అమౌంట్ని అడ్వాన్స్గా పే చేసేయి అన్నారు. జడ్జి గారు నా మీద పెట్టుకున్న నమ్మకం కోసం ధనలక్ష్మీపురంలో నాకు తెలిసిన సుమన్ యాదవ్ అనే బిల్డర్ని జడ్జి గారికి నచ్చినట్లు హౌస్ కట్టించమని ఒప్పించాను. వెంటనే జడ్జి గారు, వాళ్ళ మామగారు తిరుపతి అంకుల్, జడ్జి గారు బెస్ట్ ఫ్రెండ్ రంగారావు సార్ గారు ముగ్గురు వచ్చారు. నా పేరు కూడా చెప్పాలి కదా, శ్రీకాంత్ రెడ్డి అండి. అందరం కలిసి బిల్డర్తో ప్రైస్ విషయం గురించి బార్గెన్ చేసి ఫైనల్గా ఒక అంకణానికి 1,70,000 తీసుకునేలా, అందుకు గాను నచ్చిన మెటీరియల్ వేసేలా ఈ డీల్ని కుదుర్చుకున్నామండి. మరి ఇంకేముంది, ప్లాట్కి సంబంధించి లీగల్ చెక్ చేసుకుని అగ్రిమెంట్ చేసుకుని 2023 అక్టోబర్ 9వ తేదీన భూమి పూజతో కన్స్ట్రక్షన్ స్టార్ట్ అయిపోయింది. ఇందులో మొదటగా గ్రౌండ్ ఫ్లోర్ 2 BHK మాత్రమే అనుకున్నారు, కానీ పైన కూడా ఇంకో 2 BHKని కట్టించుకున్నారు. ఈ హౌస్కి సంబంధించిన ప్రతి ఒక్క పనిని తిరుపతి అంకుల్ మరియు నేను ఇద్దరం కలిసి కన్స్ట్రక్షన్ సక్రమంగా జరిగేలా ప్రతి ఒక్క దాన్ని చెక్ చేసుకుంటూ జడ్జి గారికి వాట్సాప్ ద్వారా తెలియజేస్తూ ఉండేవాడిని. కన్స్ట్రక్షన్ స్టార్ట్ అయినప్పటి నుండి హౌస్ ఫినిష్ అయ్యేంత వరకు జడ్జి గారు కేవలం 4 సార్లు మాత్రమే ఇంటి దగ్గరకు వచ్చారు. ఈ విషయం గురించి బిల్డర్ సుమన్ యాదవ్, ఏంటి శ్రీకాంత్ జడ్జి గారు వస్తూ ఉంటారేమో అనుకుంటే ఎప్పుడో ఒకసారిగా వస్తూ ఉన్నారు అని అడిగారు. ఇదే మాట జడ్జి గారికి చెబితే, తమ్ముడు నేను ఇంతకు ముందు వేరే బిల్డర్ దగ్గర హౌస్ని కట్టించుకుంటే నేను కోరుకున్న విధంగా మరియు నేను నమ్మిన విధంగా కట్టించారు. అదేవిధంగా నేను నమ్ముతున్నాను, నువ్వు బిల్డర్ని నమ్మి వర్క్ ఇప్పించావు కాబట్టి నా నమ్మకమే నన్ను గెలిపిస్తుంది, నా నమ్మకమే నన్ను సంతోషపెడుతుంది తమ్ముడు, ఇందులో సందేహపడేదానికి ఏమీ లేదని గొప్ప మాట చెప్పారు. అంతేకాకుండా టైల్స్ మరియు ఫ్లోరింగ్కి మార్బుల్ సెలక్షన్ కోసం మా అమ్మగారు వెళ్తున్నారు శ్రీకాంత్, నువ్వు కూడా వెళ్ళి ఇద్దరు కలిసి సెలెక్ట్ చేయమని నన్ను కోరడం జరిగింది. ఇవి మాత్రమే కాదుండోయ్, వుడెన్ వర్క్, సీలింగ్, పెయింటింగ్ విషయాల్లో కూడా నా సలహాలను సంకోచించకుండా తీసుకున్నారు. వాళ్ళు నాపై పెట్టుకున్న నమ్మకాన్ని కాపాడుకోవడం కోసం కష్టపడుతూ శ్రమని మొత్తంగా జోడించి అలా జడ్జి గారు కోరుకున్న విధంగా ఎటువంటి ఇబ్బందులు లేకుండా G+1 హౌస్ని దగ్గరుండి కట్టించాను. మరి నెక్స్ట్ గృహప్రవేశమే కదా. ఈ సంవత్సరంలో వచ్చినటువంటి శ్రావణ మాసం ముహూర్తంలో ఆగస్టు 22వ తేదీన గృహప్రవేశం యొక్క డేట్ని కన్ఫర్మ్ చేసుకున్నారు. అన్నీ చూసి సంతోషించిన జడ్జి గారు గృహప్రవేశానికి సంబంధించినవన్నీ కూడా నీ చేత్తోనే ఫినిష్ చేసి తమ్ముడు నీకు అమౌంట్ని పంపిస్తున్నాను, అందరికీ అడ్వాన్స్ పే చేసి కన్ఫర్మ్ చేసేయి అని కోరారు. సరే అని గృహప్రవేశానికి 2 రోజుల ముందుగా పనులు స్టార్ట్ చేసి పూజారి దగ్గర నుండి బేల్దారులకు బట్టలు, ఫ్లవర్ డెకరేషన్, టెంట్స్, లైటింగ్, బ్రేక్ఫాస్ట్, లంచ్ మరియు పూజ సామాగ్రి వరకు 4 పేపర్ల లిస్టుని జెరాక్స్ తీసుకొని ఏది మిస్ అవ్వకుండా తీసుకోవడానికి గృహప్రవేశానికి ముందు రోజున అర్ధరాత్రి 1 గంట పట్టింది. నేను, జడ్జి గారు, వాళ్ళ ఫ్రెండ్ ముగ్గురం కలిసి అన్నింటినీ కారులో తీసుకుని వెళ్ళాం. ఇంకేముంది, జస్ట్ 3 అవర్స్ మాత్రమే పడుకొని ఎర్లీ మార్నింగ్ 3కి లేచి ఫ్రెష్ అప్ అయ్యి కొత్త బట్టలతో కొత్త హౌస్ దగ్గరికి 4 గంటలకు చేరుకున్నాం. పూజారి గారు గోపూజతో స్టార్ట్ చేశారు. తెల్లారేసరికి బంధువులంతా వచ్చేశారు. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్, ఆఫ్టర్నూన్ లంచ్కి మొత్తం పూజ కంప్లీట్ అయిపోయింది. అన్నింటినీ సెటిల్ చేసి ఈవినింగ్ 2 అవర్స్ రెస్ట్ తీసుకున్నాం. జడ్జి గారు నేను పెట్టిన ఎఫర్ట్స్ని గుర్తించి మరియు ఈవెంట్ని సక్సెస్ఫుల్ చేసినందుకు సంతోషించి నన్ను షాపింగ్కి తీసుకెళ్లి కొత్త డ్రెస్ని మరియు కొంత డబ్బుని బహుమానంగా ఇచ్చారు. వాటితో పాటు ఫ్యూచర్ బిజినెస్ డెవలప్మెంట్ కోసం ఐడియాస్ మరియు వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ కూడా ఇచ్చారు.
ఈ హౌస్ యొక్క ప్రయాణంలో ఫైనల్గా నేను చెప్పదలిసినది ఏంటి అంటే, కేవలం హౌస్ను మాత్రమే కట్టించానని అనుకోవడం లేదు. ఆ హౌస్లో మరియు జడ్జి గారి హృదయంలో ఒక తమ్ముడు స్థానాన్ని, గొప్ప వ్యక్తుల పరిచయాన్ని పొందగలిగానని భావిస్తున్నాను. ఈ అవకాశాన్ని ఇచ్చిన జడ్జి గారికి, బిల్డర్కి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ట్రస్టింగ్ అండ్ బిలీవింగ్ ఇన్ మీ. గృహప్రవేశానికి ఎంతో బిజీ స్కెడ్యూల్లో ఉండి మా కోరిక మేరకు విచ్చేసినటువంటి ఎన్టీఆర్ నగర్ రాజీవ్ పూజారి గారికి, ఫ్లవర్ డెకరేషన్ చేసిన షరీఫ్కి, టెంట్స్ మరియు లైటింగ్ వేసిన సురేంద్రకు, మరియు క్యాటరింగ్ చేసిన కోవూరు శ్రీధరన్నకు నా యొక్క ధన్యవాదాలు తెలుపుతున్నాను. మీరు కూడా మా ఛానల్ ద్వారా మీకు నచ్చినట్లు హౌస్ కట్టించుకోవాలనుకున్నా, లేదా ఇంటీరియర్ చేయించుకోవాలనుకున్నా, లేదా మెటీరియల్ కాంట్రాక్ట్ ఇవ్వదలుచుకున్నా నా నెంబర్కి కాల్ చేయండి. తప్పకుండా విజయవంతంగా చేసిస్తామండి. మరెన్నో మంచి మంచి డీల్స్ చేసి హ్యాపీ డీల్స్ వీడియోని అప్లోడ్ చేస్తుంటాను. అందుకుగాను నా యొక్క ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీరేమైనా కాంప్లిమెంట్స్ ఇవ్వాలనుకుంటే కామెంట్స్ ద్వారా తెలియజేయండి. థ్యాంక్ యూ.